ప్రస్తుతం మనతో పాటు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు యాదగిరి గారు ఉన్నారు. యాదగిరి గారు, ఈరోజు టిఆర్ఎస్ పార్టీ పేరు పెట్టడం అనేది జరిగింది. భవిష్యత్తు ఏ విధంగా ఉండొచ్చు? చాలా బాగుంటుంది. భవిష్యత్ అంతా టిఆర్ఎస్ ఉంటుంది. ఏ రోజైతే తెలంగాణ రాష్ట్ర సమితి బిఆర్ఎస్ గా మారిందో ఆ రోజే దాని నాశనం మొదలైంది, దాని భూస్థాపితమైంది. ఈ రోజు కొత్త పార్టీ టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన ఏదైతే ఉందో కవిత గారి అధ్యక్షతన ఏదైతే ఈ రోజు కొత్త రాజకీయ శక్తి నెలకొల్పిందో తెలంగాణ రాష్ట్రంలో, అది బడుగు బలహీన వర్గాలకు విద్యా ఉద్యమం ఉచితం అని చెప్పేసి మంచి మంచి పథకాలతో వస్తున్నటువంటి నవ తెలంగాణ రాష్ట్ర సేన మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకే, అయితే 3 పార్టీలను ఎదుర్కొంటుందా తెలంగాణ సేన? అతి త్వరలో 3 పార్టీలు అసలు మాకు పోటే కావు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో తొలి మహిళా ముఖ్యమంత్రిగా కవితగా కాబోతుంది. అంటే ఏంది కాన్ఫిడెన్స్? ఏందన్నా కాన్ఫిడెన్స్ ఏందనుకో? కాన్ఫిడెన్స్, అభివృద్ధి, కష్టపడే తత్వం, కవితగా ఉన్న కష్టపడే తత్వం ఏ రాజకీయ నాయకుడికి లేదు ఈ రాష్ట్రంలో. మంచి కష్టపడే తత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా మంచి ఒక రాజకీయ శక్తిగా టిఆర్ఎస్ పార్టీ రాబోతుంది.